మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజున ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వారి శిలువలో పలికినటువంటి 7 మాటలలో 5వ మాటను గురించి ఈ రోజున మనము ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క 5వ మాటలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి వివరణ ఏమిటి, వాక్యానుసారంగా మనము ఈ రోజు నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఆ 7వ మాటలో ఉన్నటువంటి లేదా 7 మాటల్లో 5వ మాటలో ఉన్నటువంటి ఒక మాటను మనం ఈరోజు మనం చదువుకొని ముందుకు కొనసాగుదాం. 5వ మాట చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాము. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొంచున్నానెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు 7 మాటల్లో ఈ యొక్క 5వ మాటగా పలుకున్నటువంటి మాట ఏమిటి అనగా దప్పికొంచున్నానెను. ఈ దప్పికొంచున్నాను అనే మాటకు ముందుగా ఒక మాట, కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి అనే మాటను అక్కడ మనం చూస్తున్నాము. అంటే సిలువలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారికి సమస్తము కూడా సమాప్తమైన అగుచున్నవి అని యేసుక్రీస్తు వారు గ్రహించారంట. గ్రహించి యేసుక్రీస్తు వారు పలుకున్న యొక్క మాటలో నేను తప్పికొంచున్నానెను అనే మాటను ఇక్కడ పలుకుతూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు వారు పలికినటువంటి ఈ యొక్క మాటలో మరి ఆయన సమాప్తమైనదని యేసు ఎరిగి అనే మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఏమి గ్రహించాడు, ఆమె ఏమి ఎరిగి ఉన్నాడు అనగా యేసుక్రీస్తు వారు ఏమి గ్రహించి ఏమి ఎరిగి ఉన్నాడు అని ఆలోచన చేసినట్లయితే లేఖనానుసారంగా మనం ఒకసారి చూసినట్లయితే మనకు కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఒకసారి ఎఫెసు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం కనుక చూసినట్లయితే, ఎఫెసు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా రాయబడి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయ సంకల్పం చొప్పున తన చిత్తమును గురించే మర్మమును మనకు తెలియజేసి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు రావాల్సిన అవసరత ఎంతగా ఉన్నదని తండ్రి అనే దేవుడు గ్రహించి తన చిత్తంలో ఏర్పాటు చేసి కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసినటువంటి ఏర్పాటు ఏదుందో ఆ ఏర్పాటును గురించి మరి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గురించి మర్మమును మనకు తెలియజేసి ఉన్నాడు. అంటే ఈ రోజు మనకు ఒక గొప్ప మర్మమును తెలియజేశాడు. ఒక మర్మమును మనకు తేటగా మనకు విశదపరిచాడు, లేదా మనకు అర్థమయ్యే రీతిగా ఆయన బోధించాడు అనే విషయాన్ని ఇక్కడ మనము అర్థం చేసుకోగలము. కాబట్టి మర్మంగా ఉన్నటువంటి దేవుని యొక్క దయా సంకల్పంలో ఉన్నటువంటి యొక్క మర్మం ఈ రోజున మనకు బయలుపరచబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం తెలియజేస్తున్నారంటే అప్పటికి సమాప్తమైనది అనగా సమస్తమును సమాప్తమైనదని యేసు గ్రహించాడు. కాబట్టి ఇప్పుడు సమస్తము సమాప్తము అయినదని ఎందుకు అన్నాడంటే, ఇక్కడ కాలం సంపూర్ణమైనప్పుడు దేవుని యొక్క సంకల్పంలో దేవుని చిత్తంలో జరగవలసిన ఏర్పాటు జరిగిపోతున్నది. కాబట్టి సమాప్తం అనగా దేవుని చిత్తంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా సమాప్తమవుతున్నది అని యేసుక్రీస్తు వారు ఎరిగి ఉన్నాడు. అలాగే ఎఫెసు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం కూడా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా రాయబడి ఉన్నది. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. చూడండి ప్రేమలను దేవునిట్లాగా, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పంలో నిర్ణయించినటువంటి ఏదైతే ఆయన నిర్ణయమే ఉన్నదో, తన సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ సంకల్పంలో ఒక క్రియ లేదా ఒక కార్యము ఉన్నది అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమిటనగా తెలియజేస్తున్నాడు అనగా ముందుగా మనల్ని నిర్ణయించి, తన సంకల్పంలో ముందుగా మనల్ని నిర్ణయించి అనగా ఈ భూమి మీద మానవులుగా ఉన్నటువంటి మనలను ముందుగా దేవుని చిత్తంలో అసలు భూమి ఆకాశంలో సృష్టి లేనప్పుడే దేవుడు భూమి మీద మనం ఉండాలని దేవుడు ఏర్పాటు చేశాడు. అలాగే
ఇంకేమంటున్నాడంటే అక్కడ ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున అంటున్నాడు. అంతేకాకుండా ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచాను అనగా యేసుక్రీస్తు వారి యందు మనలను స్వాస్థ్యముగా అనగా స్వాస్థ్యము అనగా వారసుడు, దేవుని యొక్క వారసుడు వారసురాలు, దేవుని యొక్క చిత్తంలో తన యొక్క దేవుని యొక్క పిల్లలుగా ఉండటానికి ఏర్పాటు చేశాడు అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియజేయబడుతున్నది. ప్రేమైనటువంటి దేవునికి బిడ్డలారా, అంతేకాకుండా తన చిత్తానుసారంగా నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క చిత్తంలో జరిగించిన ప్రతి ఒక్క కార్యక్రమంలో దేవుడు జరిగించుతున్నాడు. ఆ జరిగించే క్రమంలో యేసుక్రీస్తు ఈ భూమి మీద కనుక రావాల్సి వచ్చినది. ఈ భూమి మీద పుట్టాడు, జీవించి తండ్రి యొక్క చిత్తంలో నెరవేర్చవలసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమమును, ప్రతి ఒక్క నిర్ణయమును, దేవుని యొక్క సంకల్పమును, దేవుని యొక్క చిత్తమును యేసుక్రీస్తు వారు నెరవేర్చాడు. ఆ నెరవేర్చే క్రమంలోనే యేసుక్రీస్తు వారు శిలువ మీద ఉన్నప్పుడు ఈ యొక్క 5వ మాటగా సమస్తమును సమాప్తమైనదని ఎరిగి అక్కడ యొక్క మాట తెలియజేస్తున్నాడు. సమాప్తమైనవి అనగా సమాప్తం చేస్తూ అంటే సమాప్తమవుతున్నవి, అప్పటికి ఇంకా సమాప్తం అవ్వలేదు అని అర్థము. శిలువ మీద ఉన్నప్పటికీ 5వ మాట మాట్లాడుతున్నప్పటికీ ఇంకా పూర్తిగా సమాప్తం అవ్వలేదు, అవుతున్నవి అంటున్నాడు. కాబట్టి ఇంకా ఉంది కొద్దిగా. కాబట్టి ఈ యొక్క 5వ మాటలో సమాప్తం అవుతున్నదని ఎరిగి యేసు అన్నాడు. ఆ సమయంలో ఆయనకు దాహం వేసినది, దప్పికొనుచున్నానని అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవులారా, ఇంకా చూసినట్లయితే ఈ దేవుడు చేసినటువంటి ఈ యొక్క సంకల్పంలో ఇక్కడ ఒక రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే స్పష్టంగా రాయబడి ఉన్నది. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం ముందు పాపములకు శిక్ష విధించాను. చూడండి, యేసుక్రీస్తు శిలువ మీద మరణించినప్పుడు అనగా శిలువ మీద ఆ శిక్ష భరించే సమయంలో ఇక్కడ భక్తులు చదివిస్తున్నాడు, లేదా భక్తులు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు అనగా, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి అనగా పాపములుగా ఉన్నటువంటి మానవ శరీరాకారంతో పంపి పరిశుద్ధుడుగా జీవింపజేసి, పరిశుద్ధుడుగా ఈ లోకంలో ఎలా జీవించాలో మనుషులకు అర్థమయ్యేలా బోధించి చివరికి పాపమునకు అక్కడ ఉన్నాడు, పాపమునకు శిక్ష విధించాడంట యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించే ఆ మరణం ద్వారా, శిలువ మరణం ద్వారా పాపమునకే శిక్ష విధించాడు, పాపమునకే శిక్ష విధించేశాడు. అట్టి విధంగా తండ్రి దేవుడి సంకల్పంలో ప్రతిదీ కూడా నెరవేర్చినటువంటి ఘనత యేసుక్రీస్తు వారు ఈ యొక్క మాటను బట్టి సమాప్తమైన సమస్తం కూడా సమాప్తమవుతున్నది ఎరిగినాడని ఎరిగి అప్పటికి యొక్క దప్పికొనుచున్నాడు, దాహం అవుతున్నది అంటున్నాడు. ప్రేమైనటువంటి దేవునికి బిడ్డలారా, అంతేకాకుండా లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనం కనుక చూసినట్లయితే, లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనం కనుక చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్దకు ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనలోను మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచన ఆధారంతో ఉన్నటువంటి ఆ యొక్క ప్రవచనాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా నెరవేరినవని అక్కడ యేసుక్రీస్తు వారు శిష్యుల యొద్ద ఆ ప్రజల యొద్ద ఉన్నప్పుడు చెప్పాడు. కాబట్టి ఇవన్నీ నెరవేరువని మీకు తెలియదా, మీ యొద్ద ఉన్నప్పుడు నేను మీతో చెప్పలేదా అనే విధంగా అక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, అలాగే ఇంకా చూసినట్లయితే అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయం 39వ వచనం చూసినట్లయితే, మీరు మోసే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతారో ఆ విషయంలన్నిటిలో విశ్వసించు ప్రతివాడు ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడలనియో మీకు తెలియగాక. అనగా మోసే ధర్మశాస్త్రంలో ఏ మనిషి కూడా నీతిమంతుడుగా తీర్చబడలేదు కాబట్టి ఈయన వలన మీరందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అని ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
కాబట్టి ఆ మోసే ధర్మశాస్త్రము లేదా పాత నిబంధన గ్రంథము చేయలేనటువంటి ఆ నీతిమంతులుగా మనుషులు నీతిమంతులుగా ఉండాలని చేసినటువంటి ప్రయత్నముగానే మిగిలి ఉన్నది. కానీ అది ఆచారంగా కానీ లేకపోతే అది దేవుడు చెప్పినట్టు విధంగా దేవునికి సంకల్పంలో అది ఒక ఛాయారూపంగానే మిగిలిపోయినది. కానీ ఈరోజు యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చెప్పాడంటే నిజరూపముగా గమనించిన ప్రేమ దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథము ధర్మశాస్త్రము ఛాయారూపకమైనది అంటే అయితే దాన్ని నిజము చేసేటువంటి వాడిగా యేసుక్రీస్తు వారు వచ్చి సమస్తము కూడా మరి దేవుని చిత్తానుసారంగా జరగవలసిన ఏర్పాటును బట్టి ప్రతిదీ కూడా నెరవేర్చాడని ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది ప్రేమైనటువంటి దేవునికి బిడ్డలారా. అలాగే తర్వాత ఏమంటున్నాడు, దప్పికొనుచున్నాను అంటున్నాడు. దప్పికొనుచున్నాను అనే మాటను కూడా ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రవచనంగా ఒకసారి ఆలోచన చేసినట్లయితే కీర్తన గ్రంథము 69వ అధ్యాయం 21వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. వారు చేతులు నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చెరకును త్రాగనిచ్చిరి. ప్రవచన రూపంగా కీర్తన గ్రంథంలో యొక్క మాట భక్తులు తెలియజేశాడు. కాబట్టి వారు చేతులు నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చెరకును త్రాగనిచ్చిరి. ఇదే మాట యేసుక్రీస్తు వారు కూడా మనం చూసినట్లయితే దప్పికొనుచున్నాను అనే మాటను కనుక చూసినట్టు కింద వచనాలు చూసినట్లయితే అక్కడ వారు చెరకతో చేదుగా ఉన్నటువంటి చెరకను ఇచ్చి యేసుక్రీస్తు వారికి అందించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి అదే విషయం అక్కడ మనకు కనబడుతున్నది. తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయం 32వ వచనం చూసినట్లయితే అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉండదని వారితో చెప్పగా, అంటే యేసుక్రీస్తు వారిని అంతకుముందు వచనాలు చూసినట్లయితే అనగా 4వ అధ్యాయం 31, 30, 31 చూసినట్లయితే అక్కడ శిష్యులు అడుగుతున్నారు యేసుక్రీస్తు వారిని మీరు కూడా భోజనం చేయండి అంటే అలా అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఇక్కడ సమాధానం చెప్తున్నాడు. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉండదని వారితో చెప్పగా, తెలియని అంటే మనుషులకు తెలియని ఆహారం యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నది. ఏమిటి మనుషులకు తెలియని ఆహారం అని ఒకసారి యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్న ఆహారం ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు వారే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో ఒకసారి ఆలోచన చేసినట్లయితే 4:34 వచనంలో యేసు వారిని చూసి నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు నాకు ఆహారమై ఉన్నది. అంటే తండ్రి యొక్క చిత్తం నెరవేర్చుటే నాకు ఆహారము. ఈ లోక సంబంధమైన ఆహారము ఈ శరీర సంబంధమైన దానికి పనికొస్తుందేమో కానీ దేవుని యొక్క చిత్తం నెరవేర్చుట అనేది ఆత్మ సంబంధం రీతిగా దేవుని చిత్తం నెరవేర్చడం నాకు ఆహారమైనదని సాక్షాత్ యేసుక్రీస్తు తెలియజేసిన మాటలు మనం చూస్తున్నాము. ఆయన శిలువ మరణకు ముందు ఆయన సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు. అలాగే చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకే వానితో ఊరిన నీటి బుగ్గగా ఉండునని ఆమెతో అనగా సమయ స్త్రీతో చెప్పాను. అంటే సమర స్త్రీ దగ్గరకు ఆ యొక్క సంభాషణలు చూసినట్లయితే నేను ఇచ్చిన నీళ్ళు త్రాగితే ఎప్పుడు కూడా దప్పుకొనవు అనే మాటను ఒక ఆమెతో అన్నట్టుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి నేను ఇచ్చిన నీళ్లు త్రాగవాడు అందుకే ఆ మాట ఎందుకన్నాడు, ఆయన జీవజలపు ఓట, జీవాహారము ఆయనే, జీవజలము నేనే అన్నాడు. కాబట్టి జీవాహారము జీవజలము అనేటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరకు ఉన్నప్పుడు ఆయనకు ఆత్మ సంబంధమైన రీతిగా ఆత్మ సంబంధమైనటువంటి కోణంలో ఆలోచించినప్పుడు ఆహారము మనకు ఆయనే. అలాగే దాహము తీసేటటువంటి దప్పికి తీసేటటువంటి ఆయన వ్యక్తి కూడా ఆయనే. అందుకే జీవాహారము నేనే, జీవజలము నేనే అని ఆయన చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం 36వ వచనం చూసినట్లయితే నా యందు విశ్వాసము ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు కూడా దప్పికొనడంట. ఆత్మ సంబంధమైన రీతిగా ఆత్మ సంబంధమైన దప్పిక ఇప్పుడు కూడా ఉండదని సాక్షాత్ యేసుక్రీస్తు తెలియజేస్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. అలాగే యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం చూసినట్లయితే ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనానో దప్పికొనేలా న్యాయకు వచ్చి దప్పి తీర్చుకునవలెను. చూడండి, స్పష్టంగా తెలియజేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఎవడైనాను దప్పికొని నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోనండి. ఇదే మాట మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది, దప్పికొని వారులారా నేల యొద్దకు రండి, దప్పికొని వారులారా నేల యొద్దకు రండి, నేల యొద్దకు వస్తేనే మీ దప్పిక తీరుస్తుంది. కాబట్టి ఈరోజున ప్రతి ఒక్క వ్యక్తి కూడా
కేటగిరీలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్క నేను మనిషిని, నా యొక్క జన్మ మానవ జన్మ అని అనుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినప్పుడు జీవ జలము యొక్క ఓట తాగినప్పుడు ఆ యొక్క వ్యక్తికి దప్పిక అనే ఆత్మ సంబంధమైన దప్పిక అనేది తీరుతుంది అని ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది. ఏమన్నటువంటి దేవుని వల్ల అందుకే దప్పికుని వారులారా నేల యొద్దకురండి అంటున్నాడు. అనగా ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు వారు వద్దకు వెళ్ళవలసినదిగా ఈ యొక్క లేఖనం బట్టి మనం ఆలోచన చేయవలసిన వారమన్నావు. అంతేకాకుండా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, మరియు ఆయన నాతో ఎట్లనను, సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఒమెగయు, ఆదియు అంతమునై ఉన్నవాడను, దప్పికొని వారికి జీవజలములు బొగ్గలోని జలమును నేను ఉచితంగా అనుగ్రహించును. ఈ యొక్క లోక సంబంధమైన నీరు జలము మనకు దప్పికైనప్పుడు మరి అవసరమైన ఈ రోజుల్లో మనం చూసినట్టయితే నీరు కూడా కొనుక్కుంటున్నాము. 10 రూపాయలకే, 2 రూపాయలకే, 5 రూపాయలకే, 10 రూపాయలకే, 20 రూపాయలకే కొనుక్కుంటున్నాము. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఆత్మ సంబంధమైన దప్పిక తీరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఆత్మ సంబంధమైన తీర్చేటువంటి ఇక దప్పికను తీర్చేటువంటి ఇక క్రమంలో యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు. ఆ ఉచితంగా అనుగ్రహించేటువంటి విధానం యొక్క ఎలాగా మనుషులకు దక్కుతుందనగా ఆయన అందు విశ్వాసం ఉంచితేనే. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన రక్షకుడు, పాపులందరినీ మానవ పాప పరిహార్థమే బలియాగమైనటువంటి వ్యక్తి ఈయనే అని గ్రహించి ఆ యొక్క వ్యక్తిని అనగా యేసుక్రీస్తుని వెంబడించినప్పుడు, ఆయన విశ్వాసం నుంచి జీవించినప్పుడు ఈ లోక సంబంధమైన దప్పిక లేదా ఈ లోక సంబంధమైన ఆహారము ఉంటుందేమో కానీ ఈ యొక్క మరణం వరకు అనగా శరీర మరణం వరకు, కానీ ఆత్మ సంబంధమైన మరణము అనేది లేకుండా ఉండాలి అంటే ఆయన ఇచ్చు జీవాహారము, ఆయన ఇచ్చు జీవజలము తాగవలసినటువంటి అవసరం ఉందని లేఖనం మనకు స్పష్టంగా తెలియజేస్తున్నవి ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి అట్టి విధంగా మనము మరి యేసుక్రీస్తు చెప్పినట్టు సమస్తము కూడా సమాప్తమైన యేసు ఎరిగినది దప్పికొనిచున్నాడు. దప్పికొనిచుని ఏమి నెరవేర్చాడంటే తండ్రి అనే చిత్తం నెరవేర్చాడు. తండ్రి యొక్క చిత్తం నెరవేర్చి ఈ రోజున మనకు ఆత్మ సంబంధం రీతిగా మరి దప్పికొనకుండా ఆత్మ సంబంధం రీతిగా మరి ఆహారము అనగా ఆకలి లేకుండా యేసుక్రీస్తు వారు తీర్చినట్టుగా మనం చూస్తున్నాము. అటు విధంగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి తన మరణము జయించి తిరిగి లేచుట వలన మనకు నిత్య జీవం అనుగ్రహించాడు. ఆ యొక్క నిత్య జీవం పొందాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క నిబంధన ప్రకారంగా జీవించినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి నిబంధన విధానంలో మనం ఆచరించినప్పుడు లేదా ఈ లోకం అనగా మన యొక్క జీవితాంతం కూడా ఆ యొక్క వాక్యానుసారంగా జీవించినప్పుడు మనము శాశ్వతంగా నిత్య జీవము నిత్య ఆ యొక్క జలము త్రాగేటువంటి వారిగా ఉంటామని లేఖనం తెలియజేస్తూ ఉంది. అటు విధంగా ఉండాలని కోరుతూ ఈ యొక్క మాటలను ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మాటలను బట్టి మీరు ఆలోచన చేయవలసిన వారమే ఉండండి. లేఖనం ఎప్పుడు కూడా వ్యర్థము కాదు, లేఖనం కూడా ఎప్పుడు కూడా నిరర్థము కాదని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి ఈ లేఖనములు అన్నీ కూడా పాత గ్రంథంలో ఉన్నటువంటి వ్రాయబడినటువంటి ప్రవచనములు కానీ లేదా ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి ప్రతిదీ కూడా యేసుక్రీస్తు నెరవేర్చి ఈ రోజున సంపూర్ణమైనటువంటి నిజమైన నీతిమంతులుగా చేశాడు, తన రక్తంలో కడగబడినటువంటి వారిని. కాబట్టి అటువంటి వారికి ఉండాలని కోరుతూ దేవుడు యేసుక్రీస్తు రెండవ అక్కడ మరి ఆసన్నమవుతున్నది. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియనప్పటికీ కూడా ఈ లోకంలో మానవుని యొక్క ఆయుష్ 70-80 సంవత్సరాలు అనే లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి ఈ 70-80 సంవత్సరాల వయసులో ఉన్నంత వరకు మీ యొక్క మానవ జన్మ పుట్టి మెరిగించే వరకు యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ప్రకారంగా నిబంధనల ప్రకారంగా జీవించి సంపూర్ణమైనటువంటి క్రైస్తవులుగా ఉండి నిజమైన సత్య సంబంధం రీతిగా జీవించి యేసుక్రీస్తు అక్కడలో ఆయన సంఘముగా ఎత్తబడి పరలోకంలో ఉండి దేవాదేవుని మరి ఆరాధించేటువంటి పరలోకంలో ఆరాధించేటువంటి భాగ్యం పొందాలని ప్రతి ఒక్కరూ ఈ యొక్క మాట అనుభవిస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క మాటలు లేదా యొక్క సువార్త అనేకులకు చేరాలంటే మరి సువార్త దీపము అనేటువంటి యూట్యూబ్ ఛానల్ను ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అనేకులకు యొక్క మాటలు సత్యవార్త అనేకులు చేరే విధంగా మీరంతా కృషి చేయాలని కోరుతూ నేను ఈ యొక్క మాటలను ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా వందనములు.